మరి గురువుగారు మీరు ఇంతకుముందు నరేష్ గారు ఏదైతే చెప్పారో క్షుద్ర పూజలు ఫేక్ అది ఇది అని అంటున్నారు. నేను క్షుద్ర పూజలు ఫేక్ అని చెప్పట్లా, ఉన్నాయి. కాకపోతే కలియుగంలో అంతటి శక్తి వారు లేరు. ఒక మనిషిని చంపేసేంత శక్తి అనేటువంటిది అంతటి వాళ్ళు లేరు. ఒకవేళ ఉన్న మనిషి యొక్క మనగడుగుల్లోకి రారు, అంత దూరం వరకు పోదు. ఇంకొకటి ఇందాక వారు చెప్పారు సైన్స్ పరంగా అవన్నీ చాలా చక్కగా చెప్పారు, వారు చెప్పలేదు అనట్లేదు. కాకపోతే ఒక్క విషయం ఏంటి అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? హాస్పిటల్కి. హాస్పిటల్ ఏం చేయాలి? పోస్ట్ మార్టం చేయాలి. పోస్ట్ మార్టం ఏమైనా రిజల్ట్ వచ్చిందా? ఇంకా లేదు. సో దాని గురించి ఇప్పుడే మనం ఏ విషయంలో కూడా ముందడుగు వేయలేము. ఎందుకనంటే మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాంది ఇది పర్టికులర్గా అని చెప్పడానికి అయితే లేదు. చాలా మంది ఏమన్నారు, హార్ట్ స్ట్రోక్ అని చెప్పేసేసి అని అంటున్నారు, ఇంకొంతమంది ఏదో రకంగా. కాకపోతే ఒకటి నేను చెప్పేది ఏంటి అని అంటే, మన హైందవ ధర్మం అనేది ఎంతో గొప్పది. అలాంటి గొప్పదాన్ని ఈ చేతబడులు అని అబ్బన్ని చెప్పి హేళన చెయ్యకండి. ఉన్నాయి, లెవ్వని నేను చెప్పట్లా, ఉండడం ఉన్నాయి. ఇందాక వారు చెప్పారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని. మంత్రాలకు చింతకాయలు కాదు, వర్షాలు కూడా కురిపించారు మన వాళ్ళు. మంత్రం చదివితే చింతకాయలు పడతాయా పడదని నాకు తర్వాత విషయం. మంత్రాల వల్ల ఊరిలో ఎన్నో సంవత్సరాలుగా వర్షాలు లేకపోతే అక్కడికి వెళ్ళి పూజలు గావించి వర్షాలు రప్పించిన రోజులు ఉన్నాయి. ఎంతో మంది రైతులకు కూడా ఖచ్చితంగా ఒక రైతు తను పంట కొయ్యాలన్నా మొదలు వనదేవికే పూజ చేస్తాము. వనాన్ని కూడా మనం దేవుడిగా భావిస్తాము, అవునా? అన్ని రకాలుగా చూస్తున్నప్పుడు నేను చెప్పేది ఒకటే అండి, దయచేసి ప్రజలకు మూఢనమ్మకాలను నమ్మకండి. క్షుద్ర పూజలు ఉన్నాయా లేదా అది మనకు ముఖ్యమైనది అయితే కాదు. ఎందుకనంటే ఒక చెడు ఉండే చోట ఒక మంచి ఉంటుంది. ఆ మంచి భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా ఏ విధంగా రక్షించాలో ఆ విధంగా రక్షించుకుంటూ వస్తాడు. విన్నారా? ఇంకొకటి ఇందులో ఇంకోటి చెప్తా తల్లి, ఒక మనిషి కొన్ని పాప విధు కర్మలు అనేటువంటిది మనకు శాస్త్రంలో వెల్లడించి ఉంది. ఆ పాపకర్మల వరకు అనుభవించే వరకు ఎవరైనా అనుభవించాల్సిందే. అంతేగాని ఈ చేతబడులని చెప్పి ఒక మనిషిని పూర్తిగా దిగజార్చి తన ఆధీనంలోకి తీసుకొని తను చెప్పిన మాట విని తనతో పాటే పరిపాలించి అన్ని రకాలుగా చెయ్యాలని అనుకుంటారు. ఇంకొకటి కూడా ఏంటంటే, పాపం మీరు ఇందాక అన్నారు నరేష్ గారు అన్నారు సీఎంకో పిఎంకో అలా చేయొచ్చు కదా అంటే, సీఎంకి పిఎంకి చేయాల్సిన అవసరం ఏంటి అసలు ఈ క్షుద్ర పూజలు అనేటువంటివి బయటికి తీసుకువచ్చి అమ్మ ఇవన్నీ గుప్తాధికాలు. క్షుద్రము అంటేనే గుప్తము, వాడు బయటికి రాడు. ఏదైనా గుప్తంగా నడవాలి, గుప్తంగా చెయ్యాలి అనేటువంటిది శాస్త్రంలోనే మనకు వివరించి ఉంది. అలాంటి వాటిని ఇప్పుడు ఈ వెధవలు కొంతమంది బయటికి తీసుకువచ్చి ఈ క్షుద్ర పూజలను చెప్పుకుంటా హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వాడు చేశాడో చేయలో అది మనకు పూర్తిగా తెలియదు, ఎందుకంటే ఒక ఆధారం లేదు చేసినట్టుగా. వాళ్ళు చేస్తున్నటువంటి పని వల్ల హిందూ ధర్మాన్ని కూడా చాలా మంది తప్పు పట్టే అవకాశాలు కూడా ఉన్నాయా లేవా? కరెక్ట్ గురుగారు. పైగా ఈ క్లిప్పింగ్ లో కూడా ఏంటి అంటే, నేను ఆల్రెడీ చేసేసాను అందుకే ఇలా జరిగిపోయింది, నెక్స్ట్ నీకే పూజ స్టార్ట్ చేస్తున్నాను అనేది ఏదైతే ఆడియో ఉందో అది ఎక్కువగా వినిపించడం వల్ల ఈ టాపిక్ అనేది ఎక్కువ రైజ్ అయిపోయింది గురుగారు. అవునమ్మా, ఇప్పుడు నీకు చేపిస్తున్నా అంటే ఆయన ఏ పరంగా చేస్తాడంట? ఇప్పుడు వీరు అడిగారు చాలా చక్కగా, ఏది వెంట్రుకలు కానివ్వండి అవి నేను తెచ్చిస్తా చేయమనండి అని అంటున్నారు. ఆయన అన్నట్టుగా చేసే దమ్ముందా? ఆయన డైరెక్ట్ గా ప్రశ్నించాడు. ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు చేతబడి చేసావు అన్నప్పుడు ఆయన ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నకు నువ్వు ఒక ఆధారం తీ. కరెక్ట్, అవునా కదా? ఎందుకంటే ముందుకు రాడు. అవును గురుగారు, ముందుకు రాడు. ఎందుకంటే నేను అయ్యా నరేష్ గారు తప్పుగా అనుకోకండి, దయచేసి ఇలా అంటున్నానని ఏం లేదు. ఇప్పటి వరకు నరేష్ గారు ఎన్నోసార్లు మాట్లాడారు. ఒకవేళ వారు అన్నట్టుగా డైరెక్ట్ ప్రజలకు సవాలు విసిరాడు, క్షుద్ర పూజలు ఉంటే నాకు చేయండి. మరి నేను హిందూ ధర్మాన్ని కొన్ని చోట్లలో పలు రకాలుగా మాట్లాడారు. అలాంటప్పుడు ఆయనకి చెయ్యొచ్చు కదా. కరెక్టే. ఆయనని ఇంతవరకు కనీసం ఏమి చేయలేకపోతున్నావే. ఎవరినో పెట్టేసుకొని నేను వారిని చూపించి ఇవన్నీ చేస్తున్నా క్షుద్ర పూజలు అని చెప్తున్నా అంటే మన హిందూ ధర్మం తప్పు పట్టడానికి తప్ప వేరే ఏదైనా ఉందా అక్కడ? కరెక్ట్. ఏమన్నా నరేష్ గారు నేను చెప్పేది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా చెప్పండి? 100% కరెక్ట్ మీరు చెప్పేది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీలాంటి పెద్దవాళ్ళు లేదా హిందూ ధర్మ పరిరక్షకులు, హైందవ ప్రచారకులు రకరకాల రూపాల్లో దైవాల్ని పూజించే వాళ్ళే ఈ దైవం పేరుతో జరిగే మూఢనమ్మకాలని పూర్తిగా తుదమిట్టించాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంటుంది. ఎందుకంటే మా బోటి వాళ్ళు మాట్లాడినప్పుడు మేము దేవుళ్ళని విశ్వసించము లేదా ఇవన్నీ నమ్మం కాబట్టి
నమ్మని వాళ్ళు ఎన్నైనా చెప్తారు అని అనుకుంటారు. 99% మంది భక్తితోనూ దైవంతోనూ ఆయా మత ధర్మాలని పాటిస్తూ ఉన్నారు కాబట్టి ఆయా మత పెద్దలే ఈ మతం పేరుతో మూఢనమ్మకాలను పెంచి పోషిస్తూ పక్కదారి పట్టిస్తున్నప్పుడు తప్పనిసరిగా మీలాంటి వారే గొంతు విప్పాలి. మీరు విప్పితేనే భక్తులుగా ఉన్నటువంటి ప్రజలు, ప్రవచనకారుల మాటలకి కనెక్ట్ అయినటువంటి ప్రజలు, ఎస్ మనం నిత్యం మనకు దైవం యొక్క గొప్పతనాన్ని వివరించేవారు, వేదాల గొప్పతనాన్ని వివరించేవారు, బైబుల్ ఖురాన్ యొక్క మంచి మాటలు చెప్పే మన మత పెద్దనే చెప్తున్నాడు, ఇవన్నీ అర్థం లేనివి, ఇవన్నీ ఉపయోగం లేనివి, వీటిని నమ్మి మనం మోసపోవద్దని ప్రజలు రియలైజ్ అయ్యే అవకాశము మీ మాటలతోటే ఉంది. మీ మాటలు ఇలాగే మూఢనమ్మకాలు నమ్మొద్దు, ఈ యుగంలో ఈ అతీంద్రియ శక్తులు లేవు, ఉన్న శక్తులు దేవుడికి ఉన్నాయి, దేవుడు మంచి చేస్తాడు, చెడు వాళ్ళకు చెడే చేస్తారని మంచి నీతి మాటలు చెబుతూ ప్రజల్ని మంచి మార్గంలో నడిపించడానికి మీ బోధనలు ఉపయోగపడితే ప్రజలకు ఎంతో మేలు చేసినట్టు. కానీ ఇప్పుడు ఈ రోజు ఎవరైనా వెళ్ళి ఆదివారం రోజు సాయంత్రం, నిన్న ఆదివారం, ఏ ఊరికైనా వెళ్ళండి, దారిలో నిమ్మకాయలు రకరకాల పదార్థాలు కనిపిస్తాయి. రేపు వచ్చే ఆదివారం కూడా మీరు వెళ్ళి చూడండి, అలాగే కనిపిస్తాయి. మహానగరాల్లో కూడా వశీకరణ కలుగుతుంది. మేము మీకు ఎదుటి వాళ్ళకి ఏమైనా చేయగలుగుతాము, కోర్టులో ఉన్న మీ కేసులను మేము పరిష్కరిస్తాము, మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వాటిని పరిష్కరిస్తాము, అలాగే మీకు నచ్చిన అమ్మాయిని మీ వశం చేపిస్తాము, ఇమ్మీడియట్లీ గా పరిష్కారం అని చెప్పి ఒక పనికిమాలిన పోస్టర్లు, అశాస్త్రీయమైనవన్నీ టీవీలలో యాడ్స్ రూపంలో కూడా మీ ఇలాంటి ఛానళ్లలో కూడా కింద జ్యోతిష్యాలయాలు, జాతకాలు, వశీకరణాలు, ఈ యంత్రాలు, ఆ తాయెత్తులని ప్రచారం విస్తృతంగా అయిపోయేటప్పటికి ప్రజలు ఏదో కష్టాల్లో ఇబ్బందులో ఉండి ఈ ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఇది కూడా చేస్తే తప్పేముంది అని చెప్పేది. ఇప్పుడు దైవం అనేది ఒక నమ్మకం నిజమా నిరూపించనని మేము అడిగితే వాళ్ళు నిరూపించలేరు. పోనీ లేదు అని నిరూపించనంటే మేము నిరూపించలేము. నమ్మని వాళ్ళం హ్యాపీగా బతుకుతున్నాం, నమ్మే వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. కానీ నమ్మే వాళ్ళలో మూఢనమ్మకాలు నమ్మి నష్టపోతున్నారు. మాలాంటి నాస్తికులేం నష్టపోవట్లేదు, మాలాంటి కమ్యూనిటీ ప్రజలకి పెద్ద నష్టం ఏం లేదు. కానీ మోసపోతున్న వాళ్ళు, నష్టపోతున్న వాళ్ళు మూఢనమ్మకాలు నమ్మి మోసపోతున్నారు. కాబట్టి మూఢనమ్మకాల వల్ల నష్టపోయే వాళ్ళు ఆయా మతాల వాళ్ళే. కాబట్టి ఆ మత ప్రజలను ఉద్ధరించడం కోసమే జీవితాలను త్యాగం చేస్తూ ఆయా మతాల ప్రచారకులుగా ఉన్న వాళ్ళ కనీస బాధ్యత ఇది. భారత రాజ్యాంగం ప్రకారంగా పౌరులందరం స్పందించాలి కాబట్టి మాలాంటి వాళ్ళం స్పందిస్తున్నాం. మొన్నటికి మొన్న అఘోరి వచ్చి క్రోమ్ క్రీమ్ బ్రీమ్ నన్ను ఇట్లా చేస్తా, మేము ఇప్పుడు ఏ చేస్తా, మిమ్మల్ని శపిస్తానన్నది. కానీ ఆమె కూడా పెట్రోల్ క్యాన్ పట్టుకుని మంత్రం లేదు కాబట్టి. మీరన్న ఇప్పుడు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి గురుగారు కూడా మాట్లాడబోతున్నారు, ఒకసారి విందాం. ఇప్పుడు వారు చెప్పినట్టుగా వాస్తవానికి చెడు ప్రచారం ఇది యూట్యూబ్లో కొంతమంది ఎవరు మన కొయ్యవాళ్ళు ప్రస్తుతానికి మన సమాజంలో వారు చెప్పినట్టు వశీకరణాలు ఇవన్నీ ఏ విధంగా తయారవుతున్నాయి అంటే తల్లి 4 రకాలు ఉన్నాయి. గురుగారు ఒక నిమిషం మాట్లాడతారు, చెప్పండి నరేష్ గారు. చిన్న మాట, వాళ్ళు కోయ వాళ్ళు కాదు, నిజానికి గిరిజన జాతుల్లో కోయ, గోండు, లంబాడి, యానాది, కొండరెడ్లు రకరకాల జాతుల వాళ్ళు సహజంగా స్వతంత్రంగా బతుకుతున్నారు. వాళ్ళు రకరకాల ప్రకృతి వైద్యులుగా మనకున్న అనేక రోగాలకు మందులు ఇస్తున్నారు. అయితే వీళ్ళు కోయ దొరలని చెప్పేవాళ్ళు ఫేక్ కోయగారు. నేను అదే నరేష్ గారు, నేను అందుకే నేను చెప్పేది మొదలు మీరు పూర్తిగా వింటే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమయ్యేది. విన్నారా? ఇందులో మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు, వ్యతిరేకిస్తున్నారని నేను అనట్లా, వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు. రైట్ నరేష్ గారు, గురుగారు, మనం దీనికి సంబంధించి మనం తెర వెనుక అయితే ఖచ్చితంగా మనం విశ్లేషణ చేద్దాం. అదే చెప్తున్నది. మొదలు ఏంటంటే మనకు కొంత 4 ఉన్నారు. అవును గురుగారు. ఒకరు వచ్చేసేసి షిగాలు అంటారు, అంటే నాకు దేవుడు వచ్చింది, నేను పూనకాలు వస్తున్నాని, అది ప్రథమంగా మొదలైంది తెలంగాణలో. రెండోది ఫేక్ కోయగాళ్ళు నడుస్తున్నటువంటి సమాజంలో, ఫేక్ కోయగాళ్ళు. ఇంకొంతమంది 4 మంత్రాలు నేర్చుకుంటున్నారు, ఎవరైనా కావచ్చు. అది నేను ఎవరిని మతాలను చెప్పట్లేదు, కొన్ని ఇతర వాళ్ళు కూడా మంత్రాలు 4 ముక్కలు మంత్రాలు నేర్చుకొని వాళ్ళు. ఇంకొకరు వచ్చేసేసి బయట మొన్నటి వరకు వచ్చిన హల్చల్ చేసినటువంటి అఘోరీలు, వీళ్ళందరూ ఏంటంటే జనాలను మొదలొక భయాలకు తీసుకువస్తున్నారు, మూఢనమ్మకాల కింద దింపేసి నానా విధమైన కష్టాలు లేని వాడి దగ్గర ఉళ్ళగొట్టుకొని పైసలు లాగుతూ ఉన్నారు ఒక్కొక్కరు. రైట్ గురుగారు, మనం ఇదే టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి తెర వెనుక కూడా మనం కంటిన్యూ చేద్దాం. గురుగారు చూశారు కదా, మరి మాగంటి గోపినాథ్ హత్య వెనుక ఇంతటి టాపిక్ అయితే నడిచింది. సో ఇది వాటి స్పెషల్ అండ్ డెప్త్. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. నమస్తే.